ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపబడిన మన భాస్కర్ ట్రావెల్స్ నందు బస్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ తో పాటు నూతన మరియు కరెక్షన్ పాన్ కార్డు సర్వీసులు, జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్, టెలిమెడిసిన్ మరియు టెలి ఉచిత న్యాయ సలహా, పాస్పోర్ట్ స్లాట్ బుకింగ్ కలదు. అంతేకాకుండా హోమ్ లోన్, పర్సనల్ బిజినెస్ లోన్స్, నూతన అకౌంట్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ మరియు వాహన ఇన్సూరెన్స్లు ఇలా ఎన్నో సేవలు మీ మన భాస్కర్ ట్రావెల్స్ లో అందుబాటులో కలవు. ఇమ్మడి బాలభాస్కర్, భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వరల్డ్. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్, అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి. సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో మరో కొత్త వైరస్ వ్యాపిస్తూ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా మరో కలవరం మొదలైంది. హ్యూమన్ మెటానియా వైరస్ హెచ్ఎంపీవీ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలు ప్రపంచ దేశాలకు కలవరం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మరణించగా భారతదేశంలో కూడా లక్షల మంది మరణించారు. మళ్లీ మరో కొత్త వ్యాధి విజృంభిస్తూ ఉండడం వల్ల ఈ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాధి లక్షణాలు, నివారణ మార్గం ఏంటి అన్న ప్రశ్నలు అందరిలో మొదలయ్యాయి. మరోవైపు చైనాలో హెచ్ఎంపీవీ వ్యాధి భారీ స్థాయిలో ఉందని పేర్కొంటూ చైనా మీడియాలో సైతం వార్తలు ప్రచారం చేయడంతో వైరల్గా మారుతున్నాయి. ఈ వైరస్ ప్రభావంతో అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తిలో ఉన్నట్లు నివేదికలు వివరిస్తున్నాయి. దీనిపై భారతీయ వైద్యులు కూడా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఇది చాలా దారుణంగా ఉంటుంది. మారణ హోమం ప్రపంచంలో జరుగుతుందని WHO దీన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చింది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వి డిక్లేర్డ్ ఓపెన్లీ దట్ ఫిబ్రవరి 4వ తారీఖులో 2020లోనే చెప్పాం కరోనా ఆగది ఇక్కడ, ఇది లక్షల్లో కోట్లలో ప్రాణాలు పోతాయని. ఈ ఆలోచన మాకెందుకు వచ్చిందంటే ఒక సైంటిఫిక్ డేటా అనేది ఉంటుంది, ఒకటి అనాలిసిస్ అనేది ఉంటుంది, వైరస్ని స్టడీ చేయడం అనేది ఉంటుంది. ఒక పల్మనాలజిస్ట్గా, ఒక అలర్జిస్ట్ అండ్ ఇమ్యునాలజిస్ట్గా వైరల్ దాని మీద మాకు 2020 నుంచి మేము తీక్షణంగా ఫోకస్ చేస్తున్నాం. ఈ వైరస్ ఎలా మ్యూటేట్ అవుతుంది, దీని మ్యూటేషన్ జరిగిన తర్వాత దీని సిమ్టమ్స్ ఎలా ఉంటున్నాయి, ఇది ఒక్కటే వస్తుందా, ఇంకా నలుగురిని వేసుకొని వస్తుందా, ఇవన్నీ కూడా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే కరోనా వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చాలా జరిగినాయండి. ఏమిటనంటే ఆ మార్పులు చాలామంది నెగ్లెక్ట్ చేయడం జరిగింది. బాడీలో రక్త కణాల్లో వ్యాధి నిరోధక శక్తి క్షీణించడం జరిగింది. ఒకటి. 2, కరోనా వచ్చిపోయిన తర్వాత నేను నా బాడీ చాలా గట్టిది, నాది 6 ప్యాక్ 8 ప్యాక్, నాకేం కాలేదండి, అసలు నాకు కరోనాలోనే లేదండి చాలామంది చెప్పారు. ప్రాబ్లం ఏమొచ్చిందంటే వాడికి కరోనా ఉంది అని నిర్ధారణ చేయకపోయినా సరే వైరస్ ఒక్కసారి లోపల పోయింది అని అంటే తన సర్వనాశనం తను చేసుకునే పోతుంది. అది మనం గుర్తుపట్టకపోవచ్చు, అది ఇమీడియట్గా తెలియకపోవచ్చు. 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత తెలిసినాయి మనకి. చాలామంది చూసినాం బ్లడ్ క్లాట్స్ అని, డ్రాప్ డెడ్ అని, చాలా కండిషన్స్ అని మనం చూసాం. ఇవన్నీ కూడా ఇక వైరస్ లక్షణాలు. వైరస్కి ఎప్పుడైనా షార్ట్ టర్మ్ డేంజర్స్ అండ్ లాంగ్ టర్మ్ డేంజర్స్ అని ఉంటాయి. ఫంగస్కి, బ్యాక్టీరియాకి అది ఉండదు, వైరస్కి ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ప్రపంచం మొత్తంలో ఇప్పటికీ స్పైక్ ప్రోటీన్స్ కొంతమందిలో ఉన్నాయి. స్పైక్ ప్రోటీన్స్ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కోవిడ్ వల్ల ఇంకా నష్టపోయాము, ఇబ్బంది పడుతున్నారు చాలామంది అని అనుకున్నప్పుడు ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ చైనాలో ఏదైతే విజృంభిస్తుందో, ఇది ఒక విధంగా చెప్పాలంటే మామూలుగా ఉన్న చెట్టుకి, ఎండిపోయిన చెట్టు మీద కిరోసిన్ పోసిన దానికి నిప్పు రవ్వ పడితే ఏది తొందరగా అంటుకుంటుంది? ఎండిపోయిన చెట్టు, కిరోసిన్ పడ్డ చెట్టు. ఈరోజు ప్రపంచ జనాభా కానీ ఈ ప్రపంచంలో విజృంభిస్తున్న కారణంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిన్నది. ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడి నుంచి మొదలైంది దెబ్బతింటానికి? కరోనా టైం నుంచి దెబ్బతిన్నది. ఆ సమయంలో అంటే ఇప్పుడు మీరున్నారండి, మీరు ఒక పెద్ద పెహల్వాన్ని కొట్టాలి, మీకంత శక్తి లేదు, కానీ నేను ఒక 4గురిని పంపించి ఆల్రెడీ వాళ్ళని విజృంభించి కొట్టి పడేస్తున్నాను, వాడు మూలుగుతున్నాడు, నేను మీకు చెప్తాను అమ్మా మీరు పోయి ఇక కొట్టేసి రండి అని. మీరు వేసే చిన్న దెబ్బలకు కూడా వాడు తట్టుకోలేడు, కుప్పగూలుతాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు స్ట్రెంగ్త్ అని కాదు, అక్కడ ఆల్రెడీ క్షీణించి ఉంది వ్యవస్థ. సో ఈ మెటా వైరస్, హ్యూమన్ మెటానిమో వైరస్ ఏదైతే ఉందో
కోవిడ్ తర్వాత ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి క్షీణించడము, వాళ్ళ గట్ దెబ్బతినడము, వాళ్ళ కణాల్లో సైటోకీన్ అనేది ఇంకా విజృంభించడము, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఇంకా పోలేదు, ఇంకా ఉంది అది. ఆ ఎఫెక్ట్లో గనక మనం హ్యూమన్ మెటానీమో వైరస్ కొత్త వైరస్ని కనుక ప్రవేశిస్తే దాని అర్థం ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ డేంజర్ అనే చెప్పాలి. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వరల్డ్. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్, అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి. సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం.